నమస్తే ఫ్రెండ్స్. నిన్న ఇంకొక చారిత్రాత్మకమైన తీర్పు మన దేశంలో బయటికి వచ్చింది. అది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్ట్ ఇచ్చిన తీర్పు. ఇదేంటంటే 2021-22 సంవత్సరాల్లో ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని మార్చాలని నిర్ణయించుకొని మార్చింది. అయితే ఈ మార్పు వెనుక లిక్కర్ బ్యారన్ల యొక్క హస్తం ఉంది. వారు ఢిల్లీ ప్రభుత్వానికి లంచాలు ఇచ్చారు అని చెప్పి అప్పుడు బీజేపీ ప్రభుత్వం అపాయింట్ చేయబడినటువంటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ వికే సిన్హా గారు సిబిఐకి కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ ఆధారంగా 20th జూలై 2022 నాడు సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. దాంట్లో దాదాపు 23 మంది ఉన్నారు. దానిలో ప్రముఖమైన వాడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు. అప్పటికి ముఖ్యమంత్రిగానే ఉన్నారు ఆయన. ఆ తర్వాత అతని నెక్స్ట్ ఆయన సబార్డినేట్ అంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారు. ఆ తర్వాత కల్వకుంట్ల కవిత, మిగతా అధికారులు, వీళ్ళ సిండికేట్ అని సౌత్ సిండికేట్ అని చెప్పబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ దోషులుగా చేస్తూ కేసు వేశారు. దీంట్లో 26 ఫిబ్రవరి 2023 రోజున, అంటే దాదాపు ఒక 6 నెలల తర్వాత ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్ట్ చేసింది. వీళ్ళు లంచాలు తిన్నారు అని చెప్పి. అలాగే ఇంకొక సంవత్సరం తర్వాత అంటే 15th మార్చి 2024 నాడు కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఒక 6 రోజుల తర్వాత అంటే 21st మార్చ్ 2024 రోజున అరవింద్ కేజ్రీవాల్, అప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ని అరెస్ట్ చేసింది ఈడీ. ఇక వీరితో పాటు ఎవరైతే ఉన్నారో మిగతా 20 మంది, మొత్తం 23 మంది, ఇందులో ఈ ముగ్గురు తర్వాత మిగతా 20 మంది అందరినీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కొందరిని మధ్యలో వదిలిపెట్టారు. ఈ మధ్యలో వదిలిపెట్టిన వాళ్ళలో ఒక ఆయన అరవింద ఫార్మాకు సంబంధించిన డైరెక్టర్, ఆయన వదిలిపెట్టారు. కానీ తర్వాత బోగట్టా ప్రజలు అనుకుంటున్నారు ఏంది, బీజేపీకి పార్టీ ఫండ్ ఇచ్చాడు కాబట్టి ఆయన్ని వదిలిపెట్టారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో ఆయనకి తెలవాలి, ప్రజలకు తెలవాలి, వాళ్ళకి తెలవాలి. ఇది అయితే ఈ రోజున అంటే దీనివల్ల ఏమైంది, ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ గారు తన పదవిని కోల్పోయారు. ఉప ముఖ్యమంత్రి గారు తన పదవిని కోల్పోయారు. తర్వాత వారికి రాజకీయంగా చాలా నష్టం జరిగింది. మానసిక నష్టం జరిగింది, రాజకీయ నష్టం జరిగింది, అన్ని రకాలుగా నష్టపోయారు. క్రెడిబిలిటీ పోయింది వాళ్ళకి. ఆ తర్వాత కల్వకుంట్ల కవిత, ఈ కల్వకుంట్ల కవిత వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి ఈమె కూడా ఒక కారణమైంది. అంటే ఈమెపై వచ్చినటువంటి అలిగేషన్స్ ఏవైతున్నాయి ఇవన్నీ కూడా ఒక కారణమైంది. అంటే దీనివల్ల 2 ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఒకటి ఆ ప్రభుత్వం ఢిల్లీలో, రెండవది టీఆర్ఎస్ ప్రభుత్వం. చివరికి తేలింది ఏంటంటే ఈ కేసులో అసలు రుజువులే లేవని చెప్పి జడ్జి గారు, ఆయన జితేందర్ సింగ్, ఆయన ఏం చెప్పాడంటే సిబిఐ కేసును ఫైల్ చేసింది, ఈ ఛార్జ్ షీట్లో అసలు మెరిట్సే లేవు, అంటే ఎలాంటి రుజువులు లేవు, ఎవరో ఒకరు చెప్పిన దాన్ని మాటలు బట్టి మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఈ కేసును కొట్టివేసి 23 మందిని వాళ్ళని కేసు నుంచి విముక్తం చేసింది. అంతేకాకుండా కోర్టు ఈ ఈడీ సిబిఐ అధికారులని మందలించింది. ఏమని, కేవలం ఎలాంటి ఆధారాలు లేకుండా ఎవరో చెప్పిన దాన్ని బట్టి, అంటే ఒక గవర్నర్ గారు చెప్పిన దాన్ని బట్టి ఆయన మీకు ఏమైనా సాక్ష్యాలు ఇచ్చాడంటే అది లేదు. కేవలం చెప్పిన దాన్ని బట్టి వీళ్ళందరినీ మీరు ఎలా అరెస్ట్ చేశారు, అరెస్ట్ అంటే ప్రూఫ్ లేకుండా ఎలా చేశారు, సరిపోని
22 దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 4 సంవత్సరాల కేసు నడిచినప్పుడు ఒక ఆయన ముఖ్యమంత్రి పదవి కోల్పోయాడు, ఇంకో ఆయన ఉప ముఖ్యమంత్రి కోల్పోయాడు, వాళ్ళ అధికారం పోయింది, అవమానమైంది, ప్రజల్లో వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ తగ్గిపోయింది. ఈ జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరు చెప్పాలి. అంతేకాదు ఈ కేసు చేపట్టిన అధికారులపైన శాఖాపరమైన చర్యలు గుర్చుకొని ఇంకో రకం చెప్పాలంటే వీళ్ళని సస్పెండ్ చేసేయండి అని కోర్టు కోరింది. అంటే ఇక్కడ అర్థమవుతుంది అని అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇంకొక అపోజిషన్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏమైనా చేయగలదు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ. అంటే ఇది బీజేపీ అని కాదు, అది ఏ గవర్నమెంట్ ఉన్నా చేసుకుంటూ వచ్చింది. కానీ నీతులు వల్లించే బీజేపీ పార్టీ మాత్రం ఇలా చేయడం మంచిది కాదు. మోదీ అంటాడు కదా, నీతివంతమైన రాజకీయాలు చేయాలి, అలాంటివి చేయకూడదని చెప్పి. అలాంటి వ్యక్తే ఈ విధంగా చేసినప్పుడు ఇంకెవరిని నమ్మాలి? ఢిల్లీలో ప్రభుత్వం 2 సార్లు గెలిచింది, 2 సార్లు కూడా అఖండమైన మెజారిటీతో. ఒకసారి 70 సీట్లలో 66 గెలిచింది, బీజేపీ బొటాబొట్టి 4 సీట్లు. ప్రతిసారి అంతే జరుగుతుంది. కాబట్టి ఎలాగైనా ఢిల్లీ రాష్ట్రాన్ని అధికారం చేయించుకోవాలని చెప్పి బీజేపీ ఆడిన నాటకం అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. దీనిలో నిజమెంతనో వాళ్ళకి తెలవాలి, ఇక్కడ తెలవాలి. కాబట్టి ఈ విషయంలో ఇక్కడ ఇంకొకటి కూడా జరుగుతుంది. ప్రజల్లో అంటే మాట్లాడుతుంటాం వింటూ కదా, వాళ్ళు ఏమంటున్నారంటే ఇంతకుముందు ఏ న్యాయవాదులైతే ప్రభుత్వానికి ఇష్టం లేని న్యాయం చెప్పిందో వాళ్ళు చాలా అన్యాయం జరిగింది భవిష్యత్తులో అని, అంటే తర్వాత కాలం. ఇప్పుడు అందరూ అనుకునేది ఏంటంటే, ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు తీర్పు ఇచ్చినటువంటి జితేందర్ సింగ్ గారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో అని అంటున్నారు. ఎందుకంటే గత కేసుల అనుభవంతో అంటున్నమాట. చూద్దాం ఏమవుతుందో. కానీ ఈ విషయంలో మాత్రం బీజేపీ అభాసు పాలు కావడం కాకుండా ప్రభుత్వాన్ని కూలదోస్తుంది అన్యాయంగానే ఒక అపకీర్తిని మాత్రం మూటగట్టుకుందని చెప్పి చెప్పుకోవచ్చు. చూద్దాం భవిష్యత్తు ఎలా ఉంటుందో. నమస్తే ఫ్రెండ్స్, జై హింద్.